కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ సీట్స్. టేక్ యువర్ సీట్. మేయర్ గారు, ఒక చిన్న విజ్ఞప్తి. నవంబర్ 7 దేశంలో మొదటిసారిగా వందే మాతర గీతాన్ని రాసి ఆలాపించినటువంటి రోజు. నేను మీ ద్వారా భారతదేశం నలుమూలలలో ప్రతి చోట 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాతర గీతం ఒకసారి ఆలోపించడానికి అవకాశం ఇవ్వమని చెప్పి కార్పొరేటర్లందరూ కూడా సవినయంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సో దట్ దేశంలో జరుగుతున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని కొత్త సాంప్రదాయం అని అనుకోకుండా మీరు కూడా దాన్ని కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇందాక ఫోటో సెషన్ అప్పుడు మీరు చెప్పినారు, ఇంతకుముందు ఎప్పుడు కూడా కార్పొరేటర్లతో ఫోటో దిగలేదు, కౌన్సిల్లో ఫోటో పెట్టలేదు, నేను కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నా అని మీరు చెప్పినారు. ఇది దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం, ఆంగ్లేయులను దేశం నుంచి బయటికి పంపడం కోసం ఆ రోజు దేశం నలుమూలలా వచ్చినటువంటి స్లోగన్ వందే మాతరం. ఇట్ ఈస్ నాట్ అగెనెస్ట్ ఎనీబడి, ఇట్ ఈస్ నాట్ అగెనెస్ట్ ఎనీ ఇండివిజువల్. ఆల్ ద ఇండివిజువల్స్, దోస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇండిపెండెన్స్ స్ట్రగుల్, దే రేజ్డ్ వన్ స్లోగన్ వందే మాతరం. అందుకని నేను సభ్యులందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఇతర పార్టీలో కూడా దీనికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. దయించి అందరి విజ్ఞప్తి మేరకు దేశం అంతా జరుగుతున్న కొత్త సాంప్రదాయాన్ని మీరు ఒకసారి వందే మాతర గీతం ఇక్కడ ఆలపించినంత మాత్రాన ఎవరికి నష్టం ఉండదు కాబట్టి దయచేసి అలో చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మేము కూడా అది ఆబ్జెక్ట్ చేయట్లేదన్న. వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఇస్, ఇది మీరు అన్నట్టు మేము కూడా గౌరవిస్తూ 150 years ఆఫ్ వందే మాతరం ఉంది కానీ తప్పకుండా చేస్తాం. అదే విధంగా 150 సంవత్సరాల వందే మాతర గీత ఆలాపన అనేది మనకందరికి కూడా ప్రైడ్. బంకించంద్ర చటర్జీ గారు ఆ రోజు 34 కోట్ల మంది పైచిలుకు భారతీయులను ఏకం చేసిన గానం అది. మనకు జయ జయ హే తెలంగాణ ఎట్లా తెలంగాణ ఉద్యమంలో రకమైన స్ఫూర్తినిచ్చిందో వందే మాతరం కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. గౌరవ పెద్దలు పిఆర్ఎస్ నాయకులు తలసాని గారు కానీ మిగతా నాయకులందరూ కూడా దీన్ని సమర్థిస్తారని నేను కోరుకుంటున్నా. రఘునందర్ గారు పెట్టిన ప్రతిపాదన నేను అంగీకరిస్తున్నాను. అదే విధంగా సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేసిండ్రు. మనము అందేశ్రీ గారికి కూడా నివాళులు అర్పించడానికి జయ జయ హే తెలంగాణ వందే మాత్రం తర్వాత కూడా అది మనం పెట్టాలి అనేసి మనం కూడా yes एजेंडा में no साहब सोहेल साहब no this is no एजेंडा नहीं, no बात तो जरूर होगी sir. We are respecting our state song also, so we have to नहीं sir, no sir ab Raghunandan sir this is, we haven't started the question sir. Sohel Saab, this is respecting. No, let us vote sir, let us vote on this sir, let us vote on this. No, एक मिनट आप बैठ जाइए. नहीं एक मिनट आप बैठ जाइए. No you sit down sir. आप नहीं when we are respecting our state song also, no this will no नहीं sir, we respect every. मिर्जा साहब आप बैठ जाइए. No मिर्जा साहब आप बैठ जाइए. नहीं yeah sir, if you respect the house. Sohel साहब 1 minute अंदर కూడా काम కూర్చోండి. सोहेल साहब 1 minute आप सुनिए. I have to stand. Full
सुमित दुर्जन शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं Please. We are going to start Jai Jai Netala. जय जय हे तेलंगाण जननी जय केतनं मुकोटि गंतुकलु ఒక్కటైన చేతనం గగనాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు పడమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జాలపద జన జీవన చావళీలు చారువాన కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జన జాతర అనునిత్యము నీ గానం అంబరీ ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నీకు కడుపంగా పచ్చని మారేళ్లలో పసిడి సిరులు పండంగా సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జయ తెలంగాణ జయ జయ తెలంగాణ 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 No more Renata link. I think we should go to the agenda. Ex officio శ్రీనివాస్ తలసాని శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిపోయేది. సో విత్ ద ప్లీజ్ నో యూ కెన్ నాట్ డూ దట్. థ్యాంక్ యూ. No more slogans. కాదు ఒకళ్ళకి ఒకళ్ళు రెస్పెక్ట్. నో సార్ ప్లీజ్ let us respect one another. Please let us respect one another. Over. Please let us go to the agenda. Let us respect one another. It's over. Okay. గౌరవనీయులు With the request of the house. I'm కాదు नहीं अरे बात करने देते. नो यू कैन नॉट डिमांड. मिर्जा साहब आप डिमांड नहीं कर सकते. व्हाई शुड आई लेट. नो एजेंडा में बात कर रहे हम लोग. एजेंडा पे आ रहे. नो यू कैन नॉट डिक्टेट सर. नो यू कैन नॉट डू दैट. नहीं बेग साहब आप बैठ जाइए. नो आई विल नॉट गिव द माइक. नहीं से आप No, take it back. No, कोई भी नहीं बोल. बेग साहब
Wakes up, everybody respect. We are all Indians. We are all Indians, sir. We are all Indians. Please respect one another. We are all Indians. Sir, we are all Indians. Sir, आप बैठ जाओ. आप बैठ जाओ. Sir, wakes up. We are all Indians. Wakes up. Nobody will disrespect another person. Sir, please बैठ जाइए. We will not disrespect. Sir, we will not disrespect anybody. We have no intention of disrespecting anybody, sir. We are all Indians, sir. Please बैठ जाइए. Please बैठ जाइए आप. Please बैठ जाइए. It's already 10 minutes to 1 o'clock. It's almost lunchtime. We haven't started the agenda. बैठ जाइए. No, sir. I understand. नहीं साहब, वो लोग कुछ भी नहीं बोले. अब बैठ जाओ. वो लोग बोले, रघुनंदन साहब बोले, नहीं अब हमारे MP साहब बोले कि कोई भी नहीं बोले. If somebody has said it, sir, if Beg साहब, if somebody has said it, रघुनंदन साहब, no, MP साहब बोल रहे हैं ना, कोई भी नहीं बोले. Please बैठ जाओ. वाहब साहब, वाहब साहब बैठ जाओ. वाहब, please. Sohail साहब बैठ जाइए. No, we'll take it back. I'm telling you. Okay, please sit down. No, wrong on your part. Wrong on. Okay, रघुनंदन साहब बात करेंगे 1 minute. No, very bad on Anna. రఘునందన్ గారు, మీరు రాజశేఖర్. Yeah. Pick up them. Marshals can pick up those people. Marshals. No, I'm requesting. Okay. No, please. Sohail साहब, కొప్పుల నరసింహారెడ్డి గారు, Sohail साहब, 1 minute. No, I have this act. I'm going to read. I will have to pick up them. Marshals pick up చేయండి వాళ్ళని వీళ్ళని. ఎవరు నుంచున్నారో టేబుల్స్ మీద వాళ్ళందరిని తీయండి. I cannot. టేబుల్స్ మీద నుంచిన వాళ్ళందరినీ తీయండి. You cannot stand on the table. You cannot stand on the table. Marshals will pick up everybody who are on the tables. ఒకవేళ మీరు హౌస్ లోంచి వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపోవచ్చు. You cannot stand on the tables. Shravan. Yeah, Marshals. 1 minute. I will play. नहीं, आप ठहरो. No. బీజేపీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టేబుల్స్ ఎక్కిపోవడం ఏం మర్యాద అండి అది. I have to withdraw the members. బయటకు పంపించేసా నేను. BJP will go and take their seats, please. BJP members will take their seats. MIM will take their seats. If not, the members will be taken out.
If not, the members will be taken out. I request cooperation. I requested everybody to cooperate. This is not religion. We're all the members. Please respect. Sit down. Please sit down. If not, I have to give a break. Marshals, you go. Please, I request everybody to sit down, please. BJP వాళ్ళు కూడా ప్లీజ్ ఐ రిక్వెస్ట్. నో వి ఆర్ నాట్ హియర్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు అందరికి. నో యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ ఎనీథింగ్. యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ ఎనీథింగ్. యూ డోంట్ హ్యావ్ టు. ఎవరు కూడా మాట్లాడకూడదు. వెన్ ద చైర్ ఇస్ స్పీకింగ్ ప్లీజ్ అండర్స్టాండ్. వెన్ ద చైర్ ఇస్ స్పీకింగ్ ప్లీజ్ అండర్స్టాండ్. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎవ్రీబడి ఇస్ గెటింగ్ ఆన్ టు ద చైర్స్. వెన్ అ చైర్ No, Sohail Saab, please, 1 minute, please. Moka do, 1 minute to moka do. Are, is this the respect that you're giving the chair? Chair mungala, meer chair lekkesi, okal kotkunnaru. Is that? No, wait. No, I will not give anybody a chair. I will not give, sit down. Respect your ex-officio members also here. Are, మీరు మీ MP గారు ఉండగా మీరు టేబుల్ లేపి కొట్టుకుంటారా అండి ఇది? What is this? Andaru kuda, what is this? Your ex-officio members are sitting here and you are getting onto the chairs and fighting. Are we rowdies? No, are we rowdies? We are all members. Sit down. Yes. Okay. On behalf of everybody, on behalf of that people. Baith jao. Please. Okay. I will. आप बैठ जाइए. रघुनंदन साहब को एक बार मैं एक बार. No, sit down. Wahab, Raghunandan garu, please tell. I will let Raghunandan garu give that explanation. He will give that. Sit down for a minute. Anna, okka nimisham. Anna, Raghunandan garu, okkasari, you please give them the clarification. Please give them the clarification. This should not happen. No, BJP, you are getting to be too much. Andaru kuda mimmalni sahakarinchi today we have agreed to. When we gave respect to our MP, as a chairperson, I gave respect to Raghunandan garu when he requested me for Vande Mataram. All the members here, ikkada ex-officio members, andaram kuda, we agreed on one platform and said, okay. Then we said state Geetam kuda cheppam. Ainanka kuda meer benches మీద ఎక్కే అవసరం ఏముందండి? Yes, some people have some objection there, but that doesn't mean you go దూషించుకునే విధంగా we should not be behaving. We are all corporators. Please understand. And నేను ఫస్ట్ చెప్పాను సభ సజావుగా జరగాలి అనేసి. If you behave like that, all the members will go out. If you are not interested in participating, fine, you are not interested. Raghunandan garu, please give the clarification. I'll let Raghunandan garu give the clarification. With due respect to the chair and honorable members, parliament members, MLCs and గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా నమస్కారం. వందే మాతర గీతం ఈ దేశంలో ప్రారంభమైనప్పుడు అదొక మతానికి సంబంధించిన అంశంగా కొంతమంది మిత్రులు వందే మాతరం పాడుతున్నప్పుడు నిలబడకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మేయర్ గారు, దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆ గీతం దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో, ప్రతి గల్లీలో, ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం, దీనికోసం మేము వందే మాతరం అని పాడినారు తప్ప kindly don't treat it is with some caste, creed, race, region, religion కి వందే మాతరాన్ని అంటగట్టడం అనేది బాధాకరం, దురదృష్టకరమైనటువంటి సంఘటన. మేయర్ గారు, దేశం మొత్తం 150వ సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక స్లోగన్ ని పాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్ జరిగింది. ఇది దురదృష్టకరం. ఇది ఏ సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు. మేము ఎవరిని ఇన్సల్ట్ చేయాలనో ఒక మతాన్ని కించపరచాలన్న ఉద్దేశంతో వందే మాతరం పాడాలని కోరుకోలేదు. దయించి మిత్రులు, నేను మాట్లాడేటప్పుడు కండోలెన్స్ మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన, గౌరవ ఎంఐఎం కార్పొరేటర్ దివంగత ముజఫర్ హుస్సేన్ గారికి అని పేరు తీసుకొని చెప్పిన. నేను మక్కాలో జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయినటువంటి మా హైదరాబాద్ కుటుంబ సభ్యులందరికీ అని చెప్పిన. దిస్ ఈజ్ వాట్ వి రెస్పెక్ట్. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో మేము పోతున్నాం తప్ప మేము ఎవరిని కించపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. దయచేసి మిత్రులు అర్థం చేసుకొని సహకరించినందుకు మీకు అందరికీ, చైర్ కి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. तलसानी गारू, फाहद आप बैठ जाइए. I'll give you a chance. फाहद, मैं आपको ఛాన్స్ दूंगी. I'll give a chance. फाहद, తలసాని గారు మీరు మాట్లాడండి. గౌరవనీయులు
మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అధికారులకు, మా గౌరవ శాసనసభ్యులు తమ్ముడు రాజ్యసభ ఎంపీ గారు, ఎమ్మెల్సీలకు, కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేయర్ గారు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే వందే మాతర గీతం తర్వాత జయ జయ తెలంగాణ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఇద్దరు కూడా మాట్లాడినటువంటి మీ ఛాంబర్లో కూడా మాట్లాడినప్పుడు ఇక్కడ నేను ఎంఐఎం మిత్రులకు కానీ బీజేపీ మిత్రులకు అందరికీ కూడా ఇది మన దేశభక్తి కాబట్టి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అది మన ప్రైడ్ చెప్పారు. చాలా సంతోషం అందరూ కూడా. అయితే రఘునందన్ గారు చెప్పినప్పుడు వీళ్ళు లేవలేదు అనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు లేవలే, తర్వాత అందరు లేచారు వాళ్ళు. తర్వాత రెండోది హౌస్ అటెన్షన్ అనేది మేయర్ గారి దృష్టికి వచ్చినా, సభ దృష్టికి వచ్చినా, ఎక్కడైతే అఫీషియల్ గా మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే వస్తుంది. సైడ్ లో ఉండి ఏదేదో మాట్లాడుకొని లేనిపోని ఇష్యూస్ రేజ్ చేయడం మూలన అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మనం అందరం ఒకటే. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలు అనేటి నీకు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించింది హైదరాబాద్. కాబట్టి मेरा रिक्वेस्ट है कि गुजारिश भी है सब मिलजुल के रहना. అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు ఆల్రెడీ 2 పాటలు కూడా, అది మన ప్రైడ్ కాబట్టి తప్పకుండా మేము కూడా దానికి సహకరించినాం. అయితే నేను మేయర్ గారికి సభకు ఒక రిక్వెస్ట్, హైదరాబాద్ జంట నగరాలు మీకు నిజాం